జర్నలిజం విలువలను ఎప్పుడో గాలి కుదిలేశారు. వాస్తవాలతో పని లేదు. జనం ఏమనుకుంటున్నారోనన్న సోయి లేదు. ఎంతసేపు తెలిసింది ఒక్కటే, మీడియా ముసుగులో కేసీఆర్ కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ పై బురద జల్లడం, ఉచ్చరించడానికి కూడా వీలు లేని 4 చిల్లర థంబ్నెయిల్స్ పెట్టి వ్యూస్ కోసం ఆరాటం. ఇదొకటే ఎజెండాతో మరోసారి మహాన్యూస్ అభాసు పాలైంది. పాత్రికేయ రంగానికే కలంకం తీసుకొచ్చి అందరి నోట చీ అనిపించుకుంటుంది. జర్నలిజం అంటే వార్తలను ఉన్నది ఉన్నట్లుగా అందించడం, వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పటం. అందుకే మీడియాను సమాజానికి 4వ స్తంభంగా చెబుతారు. అంతటి గొప్ప శక్తి పాత్రికేయ రంగానికి ఉంది. కానీ అదొక్కటి వదిలేసి అన్ని పనులు చేస్తోంది మహాన్యూస్. జర్నలిజం ముసుగేసుకుని దొంగ నాటకాలు ఆడుతోంది. ఏం చేసినా చెల్లుతుందనే అహంకార ధోరణితో మితిమీరి ప్రవర్తిస్తోంది. ప్రభుత్వాది నేతల అండ చూసుకుని పొలిటికల్ ఎజెండాతో రెచ్చిపోయి ప్రవర్తిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ ప్రదాత కేసీఆర్ టార్గెట్ గా బురద చల్లుతోంది. చిల్లర పనులు చేస్తూ పాత్రికేయ రంగానికే తలవంపులు తెస్తోంది. గత ఏడాదిన్నర కాలంగా కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ పై పిచ్చి ప్రేలాపనలు చేస్తోంది మహాన్యూస్. నోటికొచ్చిన అసత్యాలను ప్రచారం చేస్తూ అదే నిజమని భ్రమ కల్పించేలా ఓవర్ యాక్షన్ చేస్తోంది. ఏడాదిన్నర కాలంగా మహాన్యూస్ కుట్రలు మితిమీరాయి. ప్రభుత్వ పెద్దలున్నారనే తెగింపో లేక మరేదైనా కారణమో తెలియదు కానీ ఆ ఛానల్ బతుకంతా కేసీఆర్ చుట్టే తిరుగుతోంది. కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ ఈ 3 పదాల చుట్టూ మహాన్యూస్ కథనాలు నడుస్తున్నాయి. పొద్దున లేచింది ఈ 3 పేర్లనే జపిస్తోంది. ప్రతి స్టోరీ కేసీఆర్ ఫ్యామిలీ లేదా గులాబీ పార్టీతోనే ముడిపెట్టి లేనిపోని కథనాలను వండి వారిస్తోంది. గులాబీ బాస్ పై బురద చల్లుతూ పిచ్చి రాతలు రాస్తోంది మహాన్యూస్. కట్టుకథల చుట్టూ స్టోరీలు తిప్పుతూ నిజమని భ్రమించే కుట్రలకు తెగిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా విషపు రాతలు రాస్తోంది. అవాస్తవాల పునాదులపై ముందుకు సాగుతున్న మహాన్యూస్ వ్యూస్ కోసం హద్దులు దాటి ప్రవర్తిస్తోంది. కేసీఆర్ చుట్టే ఆ ఛానల్ స్టోరీలు తిరుగుతాయి. ఆ స్టోరీలకు చిల్లర థంబ్నెయిల్స్ పెడతారు. దిగజారుడు భాషలో మరీ వల్గర్ గా ఆ థంబ్నెయిల్స్ ఉంటాయి. కనీసం ఉచ్చరించడానికి కూడా వీలులేని భాషలో వాటిని పెడుతూ జర్నలిజం విలువలకు ఎప్పుడో తిలోదకాలిచ్చింది మహాన్యూస్. ఇలాంటి స్టోరీలను పనిగట్టుకుని ఎంకరేజ్ చేస్తోంది మహాన్యూస్ యాజమాన్యం. వ్యూస్ కూడా ఇలాంటి నెగటివ్ స్టోరీలకు వచ్చేలా కుట్రలకు తెరతీసింది. ఇలాంటి విషపు రాతలకే వ్యూస్ వచ్చేలా ఏదో మాయ చేసింది. ఇక మరోవైపు రేవంత్, బట్టి న్యూస్ ను మాత్రం మహాన్యూస్ లైట్ తీసుకుంటోంది. అందుకే రేవంత్, బట్టి న్యూస్ కు వ్యూస్ ఉండవు. గులాబీ బాస్ ను టార్గెట్ చేస్తున్న మహాన్యూస్ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల విషయంలో వాళ్లకు నచ్చేలా ప్రవర్తిస్తూ తన వక్రబుద్ధిని చాటుకుంటోంది. ఇప్పటికైనా నేను చెప్తున్నా, మహాన్యూస్ యాజమాన్యం వెంటనే కేసీఆర్ కు, కేటీఆర్ కు క్షమాపణలు చెప్పాలి, చెంపలేసుకోవాలి. లేదంటే ఎవడిని వదిలిపెట్టాం. మీడియా ముసుగులో దాచుకుందాం అనుకుంటున్నారేమో, లేదా చంద్రబాబు, రేవంత్ రెడ్డి కాపాడతారు అనుకుంటున్నారేమో. ఎక్కడ ఉన్నా, ఎక్కడ దాచుకున్నా బిన్ లాడెన్ వెతికినట్టు వెతికి పట్టుకొని మీ పని చేస్తాం. ఒక్కడిని కూడా వదిలిపెట్టాం. ఒక పథకం ప్రకారమే ఈ దుర్మార్గానికి పూనుకుంటున్నారు. గత సంవత్సరాల కాలంగా ఓపిక పడతా ఉన్నాం. ఈ వంక పెట్టి, ఆ వంక పెట్టి ఓ స్లాటర్ హౌస్లను పెట్టుకొని ఇక్కడ డ్రామాలు ఆడుతున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? తన ప్రాణాన్ని అడ్డం పెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ గురించి మాట్లాడతారా? మీరు ఏమనుకుంటున్నారు? మీ బల్పు లేని, మీ అహంకారాలేంది? ఆ స్లాటర్ హౌస్లను వదిలిపెట్టాం ఎట్టి పరిస్థితుల్లో. కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజలందరి ఆత్మ బంధువు. అసాధ్యం అనుకున్న తెలంగాణను సాధించుకొచ్చిన ధీరాదాత్తుడు. తెచ్చిన తెలంగాణను ఆగం కాకుండా దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిన దార్శనికుడు. అలాంటి మేరునగ ధీరుడైన కేసీఆర్ ను విమర్శిస్తే ఆకాశంపై ఉమ్మేసినట్లే. అది మరిచిపోయి దిగజారి ప్రవర్తిస్తోంది మహాన్యూస్. కేసీఆర్ పై నెగిటివ్ పబ్లిసిటీ చేస్తూ ప్రభుత్వాధినేతల మెప్పు పొందే కుట్రలు చేస్తోంది. కేటీఆర్ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోంది. ఆడవాళ్లు కూడా అసహ్యించుకునేలా రాయటానికి సాధ్యం కాని భాషను వాడుతోంది మహాన్యూస్. అందుకే అందరితోనూ చీ అనిపించుకుంటోంది. కేసీఆర్, కేటీఆర్ వ్యక్తిత్వాన్ని హననం చేయటమే జర్నలిజమా? కేసీఆర్, కేటీఆర్ పై నీచమైన కట్టుకథలను ప్రసారం చేయటమే
జర్నలిజమా? తెలంగాణ తెచ్చిన నాయకుడిపై ఇంతటి నీలాపనిందల? తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిన కేసీఆర్ అంటే అంత అక్కసెందుకు? గులాబీ బాస్ పై జుగుప్సాకరమైన కథనాలను వండివార్చటం ఎంతవరకు సబబు? తెలంగాణ గడ్డపై ఉంటూ తెలంగాణ తిండి తింటూ ఇంతటి దుర్మార్గానికి తెగించటం దేనికి నిదర్శనం? ఇక సమైక్య రాష్ట్రంలోనే ఉన్నామని మహాన్యూస్ యాజమాన్యం భావిస్తోందా? ఎవరూ ఏం చేయలేరనే ధీమాతోనే ఇంతటి కుట్రలకు పాల్పడుతున్నారా? మహాన్యూస్ చేసేది బ్రోకరిజం కాకపోతే మరేంటి? తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఈ చిల్లర నాటకాలెందుకు? మీ ఇష్టం వచ్చిన మేమ్స్ పెట్టడానికి ఏమనుకుంటున్నారు? ఎక్కడ ఉంటున్నారు? ఎక్కడ బతుకుతున్నారు? ఎవరు తిండి తింటున్నారు? మీకు మీ మనవాళ్ళేమనుకుంటే ఇతరులు ఉన్నది మనుషులే కదా. లక్షలాది కోట్లాది మంది ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నాయకుడి గురించి కదా మీరు మాట్లాడుతుంది. మాకు రావా? మాకు తెలియదా? మా త్యాగాలు చేసిన చరిత్ర మాకు లేదా? మళ్ళీ కొంతమంది త్యాగాలు చేస్తాం, ఏమవుతుంది? ఉంటారా? ఏ బలుపుతోని, ఏ అహంకారంతోని, ఎవరిని చూసుకొని ఈ ప్రేలాపన? ఒక్కొక్క అక్షరం రాసే ముందు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఒక పదం మాట్లాడే ముందు ఎంత జాగ్రత్తగా ఉండాలి. మేము ఇదే పద్ధతి కొనసాగిస్తామని కనుక మీరు అహంకారంతో పోతే మా పద్ధతులు మాకు కూడా ఉన్నాయి. తప్పకుండా ఈ స్లాటర్ హౌస్లో పనిపడతాం. 4వ స్తంభం అయినంత మాత్రాన ఏం చేసినా చెల్లుతుందనే భ్రమలో మహాన్యూస్ బతుకుతోంది. కానీ మహాన్యూస్ గుర్తించాల్సింది ఏంటంటే జర్నలిజానికి కూడా కొన్ని పరిమితులు, హద్దులు ఉంటాయి. అవన్నీ మర్చిపోయి మీడియా ముసుగులో బరి తెగించి ప్రవర్తించటం ఎంత మాత్రం సమర్థనీయం కాదు. అందుకే మహాన్యూస్ పై విమర్శల జడివాన కురుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని వర్గాల జనం మహాన్యూస్ కుట్ర కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్ ను పల్లెత్తు మాట అన్నా ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ బాపు కేసీఆర్ జోలికొస్తే కబడ్దార్ అని వార్నింగ్ ఇస్తున్నారు.